ఈ సమాచారం చక్కటి స్క్రిప్టు, పాయింట్లు మరియు కంటెంట్ అందిస్తుంది. నేను పురంధర్ బాబు బెడ్దూరి. మనం ఇప్పుడు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్తే. సంక్రాంతి ఆధ్యాత్మిక దృష్టి. సంక్రాంతి స్పిరిచువల్ పర్స్పెక్టివ్ గురించి పూజా కార్యక్రమాలు తదితర విషయాలు. సూర్యదేవునికి నైవేద్యం మరియు పూజలు చేస్తారు. సంక్రాంతి రోజు విశేష పూజలు మరియు మార్గదర్శకాలు ఏంటంటే, సూర్యుడిని ఆరాధించినప్పుడు శరీరానికి శక్తి మరియు పుష్టి కలుగుతుందని భావిస్తారు. ఎండలో ఉన్నప్పుడు డి విటమిన్ ఉత్పత్తి అవుతుంది, అది మన బాడీకి ఎంతో యూస్ఫుల్. సంక్రాంతి ధ్యానం వలన మనకు అనేక మానసిక మరియు శారీరక లాభాలు ఎన్నో ఉన్నాయి. పండుగ ఆధ్యాత్మిక భాగంగా కొన్ని చోట్ల ధ్యానం లేదా యోగా నిర్వహించాలి. ఇది శరీరానికి మానసిక శాంతి, ఆరోగ్యం మరియు ఆత్మ పరిశుద్ధి అవుతుంది. సంక్రాంతి సామాజిక ప్రయోజనాలు. సోషల్ బెనిఫిట్స్ ఆఫ్ ద సంక్రాంతి. సామూహిక బంధాలను బలోపేతం చేయాలి. ఈ పండుగ మనుషుల మధ్య సానుకూల సంబంధాలను పెంచాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులు మరియు సమాజం మధ్య బంధాన్ని సృష్టించడానికి ఎంతో ఉపయోగకరం కావాలి. సాంస్కృతిక సమాజాలు, ప్రత్యేక సంఘాలు ఈ పండుగను వేడుకగా జరుపుకుని తమ ఉత్పత్తులు, కళల ప్రదర్శన చేయాలి. సామాజిక చలామణి గురించి. పేదరికం లేదా వాస్తవ పరిస్థితుల నుండి బయటపడే ప్రయత్నంగా సమాజం చిన్నారులకు, వృద్ధులకు లేదా ఆవశ్యకులకు ఆర్థికంగా లేదా సామాజికంగా మద్దతు అందించడం ఎంతో గొప్ప విషయం అవుతుంది. సంక్రాంతి సామాజిక సమానత్వం కోసం మంచి ప్రయత్నాలకి అవకాశం ఇవ్వడం జరగాలి. సంక్రాంతి భవిష్యత్తులో మార్పు. సంక్రాంతి చేంజెస్ ఇన్ ద ఫ్యూచర్. డిజిటల్ సంక్రాంతి. టెక్నాలజీ సహాయంతో సంక్రాంతి వేడుకలు మరింత విస్తృతంగా ప్రాచుర్యం పొందాలి. ఆన్లైన్ పతంగుల పోటీలు, వెబ్కామ్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడం, వర్చువల్ ట్రెడిషనల్ గేమ్స్ చేయాలి. పర్యావరణ దృష్టికోణం నుంచి ఆలోచిస్తే భవిష్యత్తులో ప్రకృతి పరిరక్షణపై ఎక్కువ దృష్టి ఇవ్వబడాలి. పారిశుద్ధ్యం మరియు సస్టైనబుల్ పండుగలను ప్రోత్సహించడంపై ప్రధాన మార్గదర్శకాలు తయారు చేయాలి. ముగిసిన పండుగలు. పండుగ ముగిసిన తర్వాత లైఫ్ స్టైల్లో మార్పులతో కొన్ని ప్రాంతాల్లో మరింత ఆధునిక, మానవీకరించబడిన పండుగలను వ్యాప్తి చెందించడం, సాంప్రదాయ పద్ధతుల మధ్య సంతులనం సాధించడం జరగాలి. సంక్రాంతి ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో సంక్రాంతి గురించి చెప్పుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో సంక్రాంతి తెలుగు ప్రజల ప్రత్యేకమైన పండుగ. పీఠికలు, బతుకమ్మ, పందెం కోడి పోటీలు నిర్వహించడం మొదలగునవి. పండుగ 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. తమిళనాడు గురించి. తమిళనాడులో సంక్రాంతి పండుగ పొంగల్గా పిలువబడుతుంది. పొంగల్ వంటకం ప్రకృతి, వ్యవసాయం మరియు దైవ ఆరాధనతో ఒక వేడుకగా జరుపుకుంటారు. కర్ణాటకలో ఈరోజు వారు పతంగులు ఎగరేస్తారు, పండ్లు, స్నాక్స్ భుజిస్తారు. మహారాష్ట్రలో సంక్రాంతి లోహుడీగా జరుపుకుంటారు. పండుగ సందర్భంలో పకోడీలు, పండ్లు, పులిహోర చేయడం అనేది ఒక సంప్రదాయం.
గుజరాత్ గుజరాత్లో సంక్రాంతి ఉత్తరాయణ్గా పిలువబడుతుంది. ఇది ప్రత్యేకంగా పతంగుల పోటీ కోసం ప్రసిద్ధమైనది. ప్యాన్, బెల్లంతో సహా వేడుకలలో జ్ఞానం మరియు సంప్రదాయాలను పంచుతారు. సంక్రాంతి ఫర్ ఎ గ్రీనర్ ఫ్యూచర్, పరిరక్షణ కోసం పర్యావరణాన్ని కాపాడుకోవటం జరగాలి. ప్లాస్టిక్ వ్యతిరేకతకు మద్దతు పలకాలి. సంక్రాంతి వేడుకల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. స్థానికంగా తయారు చేసిన మట్టి వస్తువులు, పతంగులు, డ్రాయింగ్లు మరియు సహజ రంగుల పదార్థాలు ఉపయోగించాలి. ప్రకృతితో అనుబంధం పెంచుకోవాలి. మట్టితో వృద్ధి చెందుతున్న మొక్కలు, పండుగ సమయంలో వృక్షాలను సంరక్షించాలి. వృక్షాలు నాటడం, ప్రకృతి పట్ల ఆహ్లాదాన్ని పంచడం వంటి పనులు చేయాలి. మట్టితో వృద్ధి చెందుతున్న మొక్కలకు పండుగ సమయంలో వృక్షాలను రక్షించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సంక్రాంతి ఏ గ్లోబల్ సెలబ్రేషన్. సంక్రాంతి ఒక ప్రపంచవ్యాప్త వేడుక. బ్రెజిల్లో భారతీయులు నివాసం ఉన్న ప్రాంతాలలో సంక్రాంతి పండుగ నిర్వహించడం, అప్పుడు బ్రెజిల్లో చిన్న పసుపు పువ్వులు పుట్టుకుంటాయి. అవి సంక్రాంతికి అవసరం. యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించడం, పండుగలను ఆనందించటం మరింతగా జరగాలి. యూరోపియన్ దేశాల్లో భారతీయుల సంక్రాంతి వేడుకలు పెద్ద స్థాయిలో జరగాలి. ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ప్రత్యేక డిన్నర్లు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించబడాలి. ఫైనల్ కంక్లూషన్: సంక్రాంతి అండ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ. ముగింపు: సంక్రాంతి పండుగ మనకు ప్రకృతి, ఆనందం మరియు కుటుంబ సంబంధాలను కాపాడుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ పండుగతో మన జీవన శైలిలో సామాజిక దృక్పథం, సాంస్కృతిక వనరులు మరియు అంగీకారాలను మరింత పెంచుకోవచ్చు. మీరు కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకొని అన్ని వర్గాల ప్రజలతో చేరి ఒక సమాజాన్ని ప్రగతి పదంలో నడిపించండి. ఈ వీడియోకు సంబంధించిన మీ అభిప్రాయాలను కామెంట్లతో పంచుకోండి మరియు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. నమస్తే. ఐ విష్ యూ అండ్ యువర్స్ ఫ్యామిలీ ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. పురందర్ బాబు, బెడ్దూరి. మా ఛానల్ పేరు ఫెస్టివల్స్ టైం. ఈ వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఏమైనా సందేహాలు లేదా అదనపు ప్రశ్నలు ఉంటే మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గమనించండి, ఈ పండుగ మనకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం కూడా. మరియు మీరు ఏ సంప్రదాయం పాటిస్తున్నారు, మీ సంస్కృతిని ఎలా ప్రతిబింబించుకుంటున్నారు చెప్పండి. ఇంకా మరిన్ని అలాంటి చర్చలను ప్రారంభిద్దాం. Have a good times. Bye.